ఆదికాండము 18వ అధ్యాయము 29వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుకుందాం. అతడు ఇంకా ఆయనతో మాట్లాడచ్చు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయక ఎందునని చెప్పగా, అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనం చేయననెను. అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించితిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందుననగా, అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అనేటప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఎందునెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. పరిశుద్ధ వాక్యం ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్.